హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ వెళ్ళని టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ప్రొటెసిజం, అదే వారసత్వం. మొన్న నాగార్జునలో ఇంటర్వ్యూ చూసా. నాగార్జున ఏమంటే వారసత్వం అనేది ఎక్కడుందండి ఇండస్ట్రీలో అన్నాడు. సరే నాగార్జున, సరే నాకు ఇప్పుడు మీ నాన్నగారు ఒక 1982 నుంచి 1985 వరకు మీ నాన్నగారు యాక్ట్ చేస్తున్న 4 ఫిల్మ్స్కి నువ్వు మీ అన్నయ్య వెంకట్ ప్రొడ్యూసర్. దాని తర్వాత విక్రమ్ మూవీకి నువ్వు హీరోగా మారావు. నువ్వు హీరోగా మారిన తర్వాత సంగీతంతో ఒక డైరెక్టర్ గీతం కృష్ణని ఇంటర్వ్యూస్ చేయించావు. దాని తర్వాత శివ, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ శివ, మలయాళం డైరెక్టర్ ఫైజలు, దాని తర్వాత ప్రియదర్శన్, తమిళ డైరెక్టర్ మణిరత్నం, దాని తర్వాత శివ పోతినేనిరావు నిరక్షణ మూవీతో ఒక టాప్ 20 డైరెక్టర్స్ వరకు నువ్వు ఇంటర్వ్యూస్ చేయించావు తెలుగు ఇండస్ట్రీలో. నువ్వు నిపోజ్ సిస్టమ్ లేదు, ఇక్కడ అంతా సపోర్టింగ్ సిస్టమ్ అన్నీ హెవీగా ఉన్నాయి అన్నావు కదా. అప్పుడు రవితేజ చూసుకుని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్డర్, జూనియర్ ఆర్టిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్, హీరో, సపోర్టింగ్ రోల్, విలన్ రోల్స్, హీరోగా. అవునా? అప్పుడు మరి నీ బ్యానర్ ఉన్నప్పుడు నువ్వు రవితేజని ఎంకరేజ్ చేయలేదు హీరోగా పెట్టి? పూరి జగన్నాథ్ని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు తనని డైరెక్టర్గా లాంచ్ చేస్తూ అప్కమింగ్ టాలెంట్ చాలామందిని ఎంకరేజ్ చేసుకుని? నాకు తెలిసి నీ బ్యానర్లో గ్రేట్ ఇండియా బ్యానర్ మీద సీతారామరాజు కళ్యాణం చూద్దామని వైవిఎస్ చౌదరి డైరెక్టర్గా కొత్త వాళ్ళతో నువ్వు సినిమా అవకాశం ఇచ్చావు. నీ బ్యానర్లో కొత్త వాళ్ళు పచ్చమైంది అదే. మరి అందరిని ఎంకరేజ్ చేసుకొని నువ్వు యాజ్ ఎ నిర్మాతగా వారసత్వం లేదు, నిపోజిషన్ సిస్టమ్ ఇక్కడ లేదు, ఎవరిని ఇండస్ట్రీలో తొక్కేయలేరు అంటే మరి తొక్కేయలేరు అన్నావు. మరి సాయి కుమార్ ఎలా అనుపాతంగా పడిపోయాడు? ప్రకాష్ రాజ్ కన్నా హైలీ టాలెంటెడ్ సాయి కుమార్ అన్ని విషయాల్లో. మరి సాయి కుమార్ ఎందుకు పడిపోయాడు? నువ్వు పిలిచి మరి సాయి కుమార్కి అవకాశం ఇవ్వండి నువ్వెందుకు చెప్పలేదు? యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. ప్రస్తుతానికి విశ్వసేన్కి ఉన్న మార్కెట్ కూడా నీ కొడుక్కి లేదు. విశ్వసేన్ ఉన్న మార్కెట్ నీ కొడుకు నాగ చైతన్య లేదు. అఖిల్ సినిమా 4 ఫిలిమ్స్ 4 డిజాస్టర్స్, ఇట్లు కొడతారన్న నమ్మకం కూడా అఖిల్ లేదు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఎంతమంది పనిచేస్తున్నారు? వాళ్ళది 24 డిపార్ట్మెంట్స్తో మనుషులు పెట్టి నువ్వు ఒక డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తూ వాళ్ళకి రైటర్గా, డైరెక్టర్స్గా, యాక్టర్స్గా ఛాన్స్ ఇస్తూ నువ్వు సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చుగా. నీవి మాటల వరకే, చేతలు చాలా అరుదు. చేస్తే మంచి సినిమాలు చేయి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయి. కొత్త వాళ్ళతో మీ అన్నపూర్ణ బ్యానర్లో సినిమా అవకాశం నటీనటులకి. మీ నాన్నగారిని ఎంకరేజ్ చేసినప్పుడు కూడా ఎక్కడో చూసి కుర్రాడు బాగుందని నాటకాలు వేస్తున్నానని చెప్పి మీ నాన్నగారిని ఎంకరేజ్ చేశారు. మీ నాన్నగారి ద్వారా నువ్వు వచ్చావు. మీ అన్నయ్య ఇండస్ట్రీ ఫౌండేషన్స్లో పడ్డారు. మీరు ఇండస్ట్రీ నుంచి టాప్ 1 హీరోస్కి ఎదిగారు. ఎంకరేజ్ చేస్తే వీళ్ళందరూ నువ్వు ఎంకరేజ్ చేయి. రవితేజ నువ్వు ఎప్పుడూ ఎంకరేజ్ చేయాల్సింది యాజ్ ఎ హీరోగా. ఎందుకు నువ్వు ఆ పని చేయలేదు? పూరి జగన్నాథ్కి కూడా డైరెక్టర్గా కెరీర్ ఇవ్వచ్చు కదా. నువ్వు 28 రామానాయుడు 28 డైరెక్టర్స్కి ఇంట్రడ్యూస్ చేయించాడు. రామానాయుడు హీరోస్కి ఇంట్రడ్యూస్ చేయించాడు. మీ నాన్నగారు హీరోగా ఉన్నా కూడా మీ నాన్నగారు రామానాయుడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఎంతమంది హీరోని ఇంట్రడ్యూస్ చేయించాడు, ఎంతమంది హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేయించాడు, ఎంతమంది డైరెక్టర్స్కి బ్రేక్ ఇచ్చాడు. ఆయన వదిలేదే, ఆయన బాధ్యత అనుకుని ఫీల్ అయ్యాడు. అలా నువ్వే ఎంకరేజ్ చేయొచ్చు కదా. నీ దగ్గర డబ్బుకు కదవా? టాలెంటెడ్ ఒక 2-3 డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయించు. దిల్రాజు కూడా ఇప్పుడు బాగా కమర్షియల్ అయిపోయాడు. దిల్రాజు గతంలో ఉన్నట్టు కూడా దిల్రాజు లేడు. దిల్రాజు అంతా ఇప్పుడు సీనియర్స్ డైరెక్టర్స్. తలా తోకలేని ఫ్యామిలీ స్టార్ ఒక సినిమా వచ్చింది, తలా తోకలేని ఫ్యామిలీ స్టార్ మూవీ ఒకటి. అది దాని బుద్ధున్నవాడు ఎవడు దాని సినిమా అంటూ ఆ సినిమాని చూసేసి మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం. మళ్ళీ అదే డైరెక్టర్ని మళ్ళీ లాక్ చేసుకున్నాడు. ఇదే తన 20 years జర్నీ, 22 years ఆఫ్ తన జర్నీలో టాప్ 9 డైరెక్టర్స్, 8 డైరెక్టర్స్ సూపర్ హిట్స్ కొడితే ఇద్దరు డైరెక్టర్స్ ఫ్లాప్ ఇస్తే, మరో చరిత్ర రీమేక్ ఒకటి, దాని తర్వాత ఇంకో డైరెక్టర్ రాస్తారుతో అది ఫ్లాప్ అయింది. టోటల్ 10 డైరెక్టర్స్లో 8 డైరెక్టర్స్ హిట్ ఇచ్చారు, 2 డైరెక్టర్స్ డిజాస్టర్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు కామర్స్ సినిమా చేయొచ్చుగా. అందరు కమర్షియల్ అయిపోయి సీనియర్స్ డైరెక్టర్స్ చుట్టూ పడుతున్నారు. సీనియర్స్ డైరెక్టర్స్లో సరుకు ఏమైనా ఉందంటే వాళ్ళ దగ్గర కూడా సరుకు లేదు. మొత్తం సరుకు అంతా అయిపోయింది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.